ఏమో అని చూడాలి, ఇంకా తర్వాత ఏమవుతుందో. అవును సార్. ఏంటి వాలంటీర్ల గోడే ఎలక్షన్ల ముందంతా కూడా వాలంటీర్లు నడిచింది, వాళ్ళకి వీళ్ళు హామీలు కూడా ఇచ్చారు. ఇప్పుడు అది ఏవైనా ఒక పట్టాలు ఎక్కించే పరిస్థితి ఉందా? ఎవరు ఐ వాజ్ టెల్లింగ్ యూ 20వ తారీఖు విజయవాడలో ఉన్నప్పుడు ఆ రోజు వాలంటీర్ల సభ పెద్దది జరిగింది. ఓకే. తర్వాత వాళ్ళు చాలా అయోమయ అవస్థలో త్రిశంకు నరకంలో ఉన్నారు. అవును. మేము అడగకుండానే మాకు 10,000 ఇస్తామన్నారు, మాకు చాలా హామీలు ఇచ్చారు, తర్వాత మీరు చెప్పినట్టు మేము దూరంగా ఉన్నాము, కానీ వచ్చిన రోజు నుంచి మేము అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నాం, మాకు పని చెప్పరు, వేరే ఏం చేయరు, రాజీనామాలు చేసిన వాళ్ళంటే వదిలేయండి. ఇప్పుడు ఏమైంది, గోడ దెబ్బ చెంప దెబ్బ అని వైసీపీ వాళ్ళ యొక్క వ్యూహము, తెలుగుదేశం వాళ్ళ యొక్క అతి జాగ్రత్త, రెండింటి మధ్యలో వాలంటీర్లు చిక్కుకుపోయారు. నాతో ఒక 10-20 మంది ఫోటోలు కూడా తీసుకున్నారు. కాస్త చెప్పండి సార్, అప్పుడప్పుడు మీరు మా ఘోష ఎవరు, నిజం చెప్తున్నాను. 2-3 విషయాలు వచ్చాయి నాకు. అదే రోజు నాకు తెలంగాణలో రుణమాఫీది వచ్చింది, అది వేరే సమస్య, మళ్ళీ మాట్లాడదాం. వాళ్ళు చెప్తున్నారు ఏమని, వాళ్ళకి పని చెప్పడం లేదు, డబ్బులు కూడా ఇవ్వడం లేదు, ఏం చేయాలో తెలియటం లేదు. రెండో విషయము, మీరు ఈరోజు కూడా పత్రికల్లో చూస్తారు, నిన్న విజయవాడలో వీళ్ళందరూ కలిసి ఒక నోటీస్ ఇచ్చారు చివరకు, డిసెంబర్లో మేము కార్యాచరణ చేస్తాము, మేము తొందరలో దీని గురించి చర్చించి ఇదంతా చేస్తామని. నిజంగా అన్యాయం. యువత అసలే ఉద్యోగాలు లేవు, ఏదో చిన్న ఉద్యోగము ఊళ్ళో ఉండే 5,000 ఎంతో వస్తుందని వాళ్ళు బతుకుతూ వచ్చారు. దానివల్ల ప్రజలకు కూడా మేలు జరిగింది, మిగతా విషయాలు ఎలా ఉన్నా. కానీ వాళ్ళేం వైసీపీ టాస్క్ ఫోర్స్ కాదండి, వాళ్ళు మన యూత్ ఫోర్స్. వాలంటీర్లు వైసీపీ ఫోర్స్ కాదు, యూత్ ఫోర్స్ అనే ఒక వాస్తవాన్ని టీడీపీ గుర్తించాల్సి ఉంటుంది. ఇంకా రెండోది ఉంది, అదేంటి, సచివాలయ సిబ్బందిని వాడుకుంటామన్నారు. సచివాలయ సిబ్బందికి ఇప్పుడు స్కూళ్ళలో టాయిలెట్ల ఫోటోలు తీయటం, అన్ని పనులు వాళ్ళకి అప్పగిస్తున్నారట. ఓకే. వాళ్ళు కూడా ఘోష, ఈ పనులు మావి కాదు, మేము చేసేవి చాలా ఉన్నాయి, ఎన్యూమరేషన్లు, వాళ్ళకి రేషన్లు ఇవ్వడాలు, ఇలాంటి పనులన్నీ చేస్తూ వచ్చారు వీళ్ళు ఇంటింటికి తిరిగి. ఇప్పుడు వాళ్ళకి వాటికంటే ఇవి ఎక్కువ అంటే వాటికి వేరే మేము చూసుకుంటాం కదా. ఒకవైపున మీరు చెప్తున్నారు ఎమ్మెల్యేలు అందరు ఉండాలి, పింఛన్లు ఇచ్చేటప్పుడు ఉండాలి, అప్పుడు ఉండాలి, ఉండండి, మీరు చూపించుకోండి, మేమేం చెప్పండి, కానీ ఆ పని చేస్తున్న ఒక నెట్వర్క్ ఏర్పడిందని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ఇటు పౌరులకు ఇబ్బంది, రెండవది ఆ పనుల్లో నమ్ముకొని అసలే నిరుద్యోగము, మనమే ఉద్యోగాలు కల్పించగలిగిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఈజు స్పీడ్ అన్నప్పుడు కూడా చంద్రబాబు అన్నది అదే, ఉద్యోగాలు కావాలంటున్నారు కాబట్టి మేము వీళ్ళందరినీ తీసుకొని వస్తుంటే వాళ్ళు మీరు ఇవన్నీ పెడితే వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు అని. కాబట్టి వీళ్ళకు తప్పకుండా ప్రభుత్వం ఈరోజో రేపో వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఇలా ఎంతో కాలం ఉండే పరిస్థితి లేదు. చాలా అశాంతిలో ఉన్నారు. లక్షలు, ఒక 2-3 లక్షలు ఉంటారు వీళ్ళందరూ కూడా కలిసి. పైగా గ్రామాల్లో హార్ట్ ఆఫ్ ది పీపుల్స్ సొసైటీలో వాళ్ళు ఉంటారని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ అనిశ్చితిని తీసుకొచ్చారు, అది ఏదో అత్త మీద కోపం దుత్త మీద అన్నట్టుగా చూపించాల్సింది లేదు. రెండో టీడీపీ వాళ్ళకి ఒకటి ఉండొచ్చు, మా వాళ్ళని పెట్టుకోవాలి కదా, వీళ్ళందరూ అంతకుముందు పెట్టుకున్నారు. ఎట్లా సార్ అట్లా అంటే, గవర్నమెంట్ వేరే మార్గాలు చూడండి, వేరే యాడ్ చేసుకోవచ్చు, దీనికి యాడ్ చేసుకోండి, కానీ చేసే పనులు ఆపటం ఎందుకు, ఆ పనులు మళ్ళీ వీళ్ళకి పెట్టడం ఎందుకు, ఇవన్నీ. సార్ ఏంటి ఐఏఎస్లపై చర్య, కేంద్రం బ్రేక్ దేనికి? ఇప్పుడు ఐఏఎస్లు వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం, తాజాగా చూస్తే ఒక ఐఆర్ఎస్ అధికారి ఆ డిజిటల్ కార్పొరేషన్ దాంట్లో ఉన్నాయని ఇంకా మేము పంపించేస్తాము అది ఇది అని చర్య కేంద్రం అనుమతి కావాలి. వీళ్ళందరూ సివిల్ సర్వీస్ వాళ్ళు కాబట్టి. అదే అడిగితే మీరు ఇష్ట ప్రకారం ఎలా చేస్తారు, అతని మీద నేరాలు ఉంటే ముందు మీరు తప్పులు ఉంటే మీరు నోటీస్ ఇవ్వండి, వాటిని ఎస్టాబ్లిష్ చేయండి, అది అయిన తర్వాత చట్ట ప్రకారం మీరు చర్య తీసుకోండి తప్ప. అంతకుముందు మనం మాట్లాడాం కదా, ఐపీఎస్లు 16 మందిని ఏమో రోజు పక్కన పెట్టడము, ఐఏఎస్లను కొంతమందికి ఏమీ విధి నిర్వహణ చేయకుండా ఉండటం. కేంద్రం అది కూడా చెప్పింది, ఒకవేళ ఆ సంబంధిత అధికారి తప్పు చేశాడంటే మీరు అతని విధులు తప్పించి జీఏడీకి, జనరల్ అడ్మినిస్ట్రేషన్కి మీరు రానివ్వాలి, కానీ డైరెక్ట్గా మేము యాక్షన్ తీసుకుంటాము వెనక్కి పంపిస్తామంటే కుదరదు అని చెప్పారు. నేను అనుకుంటాను ఈ ఐఆర్ఎస్ విషయంలో ఇది మీడియాలో కూడా వచ్చింది, ఇది బహుశా ప్రభుత్వం మరీ ఏకపక్షంగా పోతుందని కేంద్రం చేస్తున్న ఒక కొంచెం ముందుగా గుర్తు చేయడానికి పని చేసినట్టుగా కనిపిస్తుంది. మరి మిగతా వాళ్ళ విషయంలో కూడా ఏమైనా ఆలోచిస్తారా? పైగా అంత స్పష్టంగా రుజువు కూడా చేసేంత పత్రాలు మీరు సమర్పించట్లేదు అని కూడా కేంద్రం అంటే క్యాట్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వాళ్ళే వెనక్కి పంపించారు. సో ఇది బ్రేక్ అనుకోవాలి, ఫస్ట్ బ్రేక్. వై ది బ్రేక్? రెండవది ఇంకా ఇది వన్ వే ట్రాఫిక్ అయిపోకూడదు కదా. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు ఇట్లా వరుసగా ఏం జరుగుతుందో మనం ఇంకా చూడాలి. బట్ బ్రేక్ అయితే పడింది. సరే ఏంటి ఈవీఎంలు
తీర్పు వాయిదా. అసలు ఈ ఈవీఎంల రచ్చ ఎప్పటికొక క్లారిటీ వస్తుంది? ఈ అనుమానాలు అలా పెరుగుతూ